కుటుంబానికి ఖర్చు పెడతాడు. రైట్ రైట్. వివేక్ బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. వివేక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సభ్యులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. అయితే ముందుగా ఒకటి వివేక్ గారు, మందుబాబులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా మనుగడ సాగించినట్లయితే ఇప్పటి వరకు చూడలేదు, చరిత్ర చెప్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రధానమైన ఎదురుదెబ్బ మద్యం ఇష్టానుసారంగా కొత్త కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి తీసుకొచ్చి 2 3 4 రేట్లు పెంచి, అందులోనూ మళ్ళీ డిజిటల్ అనేది లేకుండా చేసి ట్రాన్సాక్షన్ ఓన్లీ నగదు రూపంలో మాత్రమే తీసుకున్నటువంటి క్రమం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున గత ప్రభుత్వాన్ని దెబ్బతీసింది. సో ఇప్పుడు రాబోయే కొత్త మద్యం పాలసీలో ఏముండాలని కోరుకుంటున్నారు? ముందుగా ఇందులో ఒక 3-4 ముఖ్యమైన అంశాలు చెప్పిన తర్వాత మీరు చెప్పిన పాయింట్కి వెళ్తాను. మద్యం తాలూకు ఆలోచన విధానాన్ని పూర్తిగా మానిపించాలి. ఆ డిఅడిక్షన్ సెంటర్లు కావచ్చు, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి వాటిని నియంత్రించాలనేది మొదటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో వేదికల మీద, ముఖ్యంగా మహిళలు ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఇక్కడ మందు దుకాణాలు వద్దని ప్రభుత్వానికి లేకపోతే ఆ ప్రాంతం వాళ్ళకు చెబితే దాన్ని ఆ ఏరియా నుంచి తొలగిస్తామని కూడా ఓపెన్ గానే చెప్పారు. బట్ అందరి మద్య నిషేధం ద్వారా ఎక్కువగా ఇంకా వారి ఆలోచనలను ఇంకా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే విచ్చలవిడిగా వాడతారు, లేకపోతే దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. సో అలా కాకుండా దాన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలనేది జనసేన పార్టీ ఆలోచన విధానం. ఆ కోణాన్ని పక్కన పెడితే మందుబాబుల యొక్క ఓట్ల గురించి మాట్లాడారు, అది 100% నిజం. అంటే అందరూ బాహిరంగంగా బాహాటంగా చెప్పుకోరు, కానీ నేను తాగుతానో లేకపోతే నాకు అలవాటు ఉందనో, కానీ ఖచ్చితంగా 180% మందికి అలవాటు ఉంటుంది ఏదో ఒక సందర్భంలో, అకేషనలీ లేకపోతే సీజన్ గా, లేకపోతే ఏదైనా పార్టీలకు సంబంధించిన. సో తప్పకుండా అలవాటు ఉంటుంది. అయితే కొందరికి డబ్బున్న వాళ్ళు బార్లకు వెళ్తారు, రెస్టారెంట్లకు వెళ్తారు, కానీ మధ్యతరగతి లేకపోతే బిలో రోజు కూలి చేసుకునే వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా మందు అలవాటు పడిన వ్యక్తులు రోజు సాయంత్రం అయితే ఖచ్చితంగా తాగుతారు. అయితే గత ప్రభుత్వం తాలూకు ఆలోచన విధానంలో జరిగిన పొరపాట్లు ఏంటంటే, వాళ్ళు ఒక క్వార్టర్కి ఇంత రేటు, హాఫ్ ఇంత రేటు, అలాగా గతం తాలూకు ఉన్న ఒక కొన్ని ఏళ్ల పాటు, దశాబ్దాల పాటు ఉన్న ఒక లెగసీని అకస్మాత్తుగా వచ్చేసి వాళ్ళకు నచ్చిన బ్రాండ్లు లేకపోతే వాళ్ళు పెట్టిన రేట్లు మాత్రం 150, 350, 500. సో ఇలాగా రేట్ల ప్రకారం అమ్మిన విధానం ఏదైతే ఉందో అదొక కోణాన్ని. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇచ్చిన మందు కిక్కెక్కలేదు. మెయిన్ ఏంటంటే వాళ్ళకు తాగిన మందు కిక్కెక్కకపోగా డబ్బులు నాశనం అయిపోదా. మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అందులో స్పిరిట్ కలపడము, లేకపోతే లివరు, ప్యాంక్రియాసిస్ లాంటివి దెబ్బ తినడము అనేది అతిపెద్ద విపత్తుగా ఎక్కువ మంది మరణాలకు సంబంధించినది చెప్తున్నారు. ఇది ఒకసారి చూస్తే మద్యం మరణ శాసనం ఇది ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. నేను దాదాపు 4 మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చూశాను. ఒకటి వైజాగ్ 3 జిల్లాలకు పెద్దదైన కేజీహెచ్, తర్వాత కాకినాడ హాస్పిటల్, 2 గోదావరి జిల్లాలకు పెద్దదైన అది, తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, తర్వాత తిరుపతి, రుయా అండ్ కర్నూలుకు సంబంధించిన కర్నూలు మెడికల్ కాలేజ్. వీటికి సంబంధించిన నివేదికలు ఒకసారి చూస్తే దారుణాతి దారుణంగా ఆల్కహాలిక్, లివర్ సిరోసిస్, ప్యాంక్రియాసిస్ బాధితులు ప్రతి రోజు అంటే ఓపీ దాదాపు 300 నుంచి 400 జరిగితే ఇందులో ఇన్పేషెంట్లుగా 25 మంది చేరుతున్న క్రమం లివర్ ప్రాబ్లంతో. అయితే డాక్టర్స్ చెప్తున్నది ఏంటంటే, వీళ్ళు అతిగా మద్యం సేవించడం ఒక కారణం అయ్యుండొచ్చు, లేకపోతే ఇందులో ఏదైనా శరీరాన్ని డ్యామేజ్ చేసే సంబంధించిన విషయాలకు సంబంధించినది జరిగి ఉండొచ్చు. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ప్రభుత్వం మీద ఎవరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు వెయ్యరు కాబట్టి వాళ్ళు సంబంధించిన కోణం ఏదైతే ఉందో ఆ రోగానికి సంబంధించిన వరకు మాత్రమే చెప్తాం. సో పరోక్షంగా మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈ గత 5 ఏళ్లలో పెరిగిన కేసులకు సంబంధించినది మనం లెక్క వేసుకుంటే దాదాపుగా ప్రతిరోజు ఇన్పేషెంట్లుగా మేజర్ గా హాస్పిటల్స్, నేను చెప్పిన చిన్న చితక హాస్పిటల్స్ పక్కన పెడితే ప్రతిరోజు ఇన్పేషెంట్లుగా రాష్ట్రంలో 400 నుంచి 500 మంది చేరుతున్నట్టు లెక్క. నేను చెప్పిన ఈ మేజర్ హాస్పిటల్స్ గురించి మాట్లాడితే, అంటే వాళ్ళలో ఎంతమంది బెడ్ రిడన్ అవుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనే దానికి లెక్కలు, అది మళ్ళీ వేరే లెక్కలు. సో గత ప్రభుత్వంలో జరిగిన ఇలాంటి తప్పులు, ఇదొక కోణం. ఏది ఆరోగ్యపరంగా మాట్లాడుకున్న ఈ కోణాన్ని ఇంకొక పక్కన పెడితే ఇక్కడ ముఖ్యమైన కోణం ఇది ఒకసారి చూడండి. ఇది 4.5 ఏళ్లకు సంబంధించిన మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, 91,345 కోట్లు. ఏది మొన్న ఆర్థిక సంవత్సరానికి ఇంకా 3 నెలలు మినహాయిస్తే, ఇది మొన్న మే వరకు సంబంధించిన లెక్క. అంటే దాదాపు 1,00,000 కోట్లు అక్షరాల
2019-20 మధ్య 17,000 కోట్లు, 2020-21 మధ్య 17,000 కోట్లు, 2021-22 మధ్య 21,000 కోట్లు, 22-23 మధ్య 23,000 కోట్లు, 23-24 ఆర్థిక సంవత్సరానికి 10,000 కోట్లు వెరసి 91, ఆ 3 నెలలు కలిపి తెగిన దాదాపు 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి, అంటే గత రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోతూ కూడా ఏ ఒక్క రోజు కానీ దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయడం కానీ, రాష్ట్రానికి ఇంత ఆదాయం మద్యం రూపంలో వచ్చిందని కానీ, దాన్ని ఎలా వాడామని కానీ ఒక్క రోజు కూడా లెక్క చెప్పలేదు. అంటే ఒక పక్క ఆరోగ్యాన్ని నాశనం చేస్తూనే, ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తూ, డబ్బులు గుంజుకుంటూ, డిజిటలైజేషన్ లేకుండా చేస్తూ, మరో పక్క ప్రజా డబ్బుని విచ్చలవిడిగా వాళ్ళ జోబుల్లోకి వెళ్ళేలాగా, ఎందుకంటే వాళ్ళవే కాబట్టి కంపెనీలని వాళ్ళకి సంబంధించిన బెవరేజెస్ నుంచి తెచ్చుకున్నారు, లెక్కాపత్రం లేకుండా చేసినారు. మనం ఆల్రెడీ దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, వైట్ పేపర్ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం కూడా చూసాము. సో ఈ ఆస్పెక్ట్ లో చూస్తే రాష్ట్రానికి సంబంధించిన ఇంత దోపిడీ, ఇంత వ్యాస్ట్ గా జరిగిన దానిలో ఇప్పుడు కొత్తగా మా కూటమి ప్రభుత్వం గతం తాలూకు మేము చేసిన ప్రకటనలు కావచ్చు, హామీలకు సంబంధించినవి, అవన్నీ తూచా తప్పకుండా ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ప్రజలకు నాణ్యమైనది ఇస్తూనే రీహాబిలిటేషన్ సెంటర్లు పెంచుకుంటూ, డిఅడిక్షన్ సెంటర్లు కూడా పెంచుకుంటూ, మద్యానికి సంబంధించిన క్వాలిటీ మద్యం, అంటే వినియోగదారుడు కోణం కూడా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక వినియోగదారుడు ₹1 లెక్క పెడితే ఆ రూపాయికి సంబంధించిన ఖచ్చితమైన క్వాలిటీ అనేది దక్కాలనేది మనకు వినియోగదారుల ఫోరం ద్వారా తెలుస్తున్న విషయం. సో ప్రతి వినియోగదారుడికి దానికి పెట్టే రూపాయి లెక్కకు ఖచ్చితంగా క్వాలిటీ ఇది లేకపోతే నాణ్యమైనది దక్కాలి. అది రూల్. అది మనం కేసు వేసినా కూడా వినియోగదారుల ఫోరం కోర్టుకు సంబంధించిన వేస్తే మనకు ఖచ్చితంగా దక్కుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనం పెట్టిన డబ్బుకు క్వాలిటీ ఇది రాకపోగా 10 దోపిడీ చేస్తూ పైగా అనారోగ్యానికి లేకపోతే చావుకు కారకమవుతుంది. సో ఈ కోణాలన్నీ ఆలోచించిన మీదట ఒక పక్క పెట్టిన డబ్బు దాదాపు 3-4 దోపిడీ జరిగింది. దాన్ని ముందు కట్ చేయాల్సిందే. కట్ చేసి గతం తాలూకు జరిగిన పొరపాట్లు, గత ప్రభుత్వం చేసిన తప్పులను ఆ డబ్బును మీద తగ్గిస్తూనే, అలాగే క్వార్టరు, హాఫ్ లేకపోతే ఫుల్ ఏదైతే ఉంటాయో రేషియోస్ ప్రకారము మినిమం దానికి సంబంధించిన గవర్నమెంట్ కు రావాల్సిన డబ్బు డిజిటలైజేషన్, అట్ ది సేమ్ టైము ఎంత ఆ రేట్లు అనేది కూడా అందుబాటులో ఉంచుతూనే ముఖ్యంగా నాణ్యమైన మద్యం. గతం తాలూకు నేను ఇందాక చెప్పినట్టు డాక్టర్స్ ఏదైతే కంప్లైంట్ చేశారో, ఎంతమంది బాధితులు అయితే ఆసుపత్రుల్లో చేరుతున్నారో వాటిని ఖచ్చితంగా మినహాయించాలి. వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఆస్పెక్ట్ లో చూసుకుంటూనే మంచి మద్యం ఇవ్వడము, అలాగే ఈ యొక్క మరణాలు లేకపోతే వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్స్, ఇందాక వైసీపీ సార్ అంటున్నారు జేబులు నింపుకోవడం కాదు అని అన్నారు. జేబులు ఎందుకు నింపుకోలేదు? నేను చెప్పిన లెక్కలవే. దాదాపు 1,00,000 కోట్ల మద్యం ఏమన్నారు? ఈ 1,00,000 కోట్లు దాదాపు 91,345 కోట్లు చెప్పారు కదా అమ్మకాలు. ఇది మొత్తం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి అనుకోవచ్చు ఈ డబ్బులు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మరి ఇది నేను చెప్పిన లెక్కలు, అంకెలన్నీ ఎక్సైజ్ శాఖ ఇచ్చిన లెక్కలు ఇవి. నేను చెప్పిన ఓన్ లెక్కలు కాదు, ఎక్సైజ్ శాఖ గవర్నమెంట్ అఫీషియల్స్ డిక్లేర్ చేసిన రూపీస్ ఇవన్నీ. సో అవన్నీ ఖజానా కాకుండా ఎక్కడికి వెళ్ళాయి అంటే, ఈ రోజు ఇన్ని కేసులు వస్తాయి, ఇన్ని కేసులు అమ్మకాలు జరుగుతాయి ఆన్ యావరేజ్ కింద మాట్లాడుకున్న లెక్కలు ఇవన్నీ. సో ఆటోమేటిక్ గా అంత ఆదాయం వచ్చిండాలి కదా, ఆ ఆదాయం ఎక్కడికి పోయింది? అంటే డిజిటల్ రూపంలో ఉంటే ఎంతో కొంత మరి ఎక్కడికి వెళ్ళిన ఎటు మళ్ళీ డబ్బులు అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉండేదేమో. కాబట్టి డిజిటల్ కాకుండా ఓన్లీ బై హ్యాండ్ మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగింది. అదే. సో ఇంత ఆదాయం రావాల్సిన డబ్బుని ఎక్కడికి వెళ్ళింది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దానికే కదా మనము ఎంక్వైరీ చేస్తున్నాము. సో ఇందులో ఆయన ఎవరు, వెంకటరెడ్డి అనుకుంటా కదా, ఆయన బీవరేజెస్ అతను దొరకట్లేదు, పరారీలో ఉన్నారు. వాసుదేవరెడ్డి, సారీ. సో వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరు ఎక్కడ అనేది దొరికితే ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారు. వాళ్ళు ఏమేం జరిగినదో టాప్ టు బాటం బయటకు తీస్తాం, లెక్కలు వాళ్ళు బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే, మనము ఈ అడిక్షన్ కి సంబంధించిన విషయాలలో ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఖచ్చితంగా కరోనా సమయంలో స్పిరిట్ తాగి కూడా చనిపోయారు. అంటే మద్యం తాలూకు అలవాటు యొక్క దారుణాలు చెప్తున్నాను. సో స్పిరిట్ తాగేంత వరకు వెళ్ళారు అంటే వాళ్ళని ఖచ్చితంగా అంతటి అలవాటు ఉన్న వాళ్ళని కూడా మనం మద్యం కొనుక్కోలేక మత్తుకి అలవాటు పడి పడ్డ వాళ్ళు, అదే అంటున్నాను. సో అంత దారుణంగా తీవ్రాతికి పరిస్థితులు వెళ్ళినాయి గత ప్రభుత్వంలో బికాస్ ఆఫ్ దిస్ లిక్కర్ పాలసీ అంటున్నాను. సో మనము అలాంటి పాలసీలు ప్రజలకు అందుబాటులో తెస్తూనే, రెండో ఆస్పెక్ట్ లో మనం చేయాల్సిన కార్యక్రమాలు ప్రజల ఆరోగ్యానికి సంబంధిస్తూనే, లేకపోతే వారి కుటుంబాలకు బాగయ్యే కార్యాచరణ కూడా తప్పకుండా రూపొందించి ప్రజలకు మేలు చేసేలాగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు, తెలియజేస్తున్నారు.